పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం ద్వారా ఆయన చాలా బలహీనపడ్డాడు. ఆయన ఏమనుకున్నాడంటే చులకనగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి చులకన అయిపోతాడనేది ఆయన ఫీలింగ్. కానీ ఆయన చులకన చేసే ప్రయత్నంలో తాను చులకన అయిపోయినాడు. అది ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది, గుర్తించకపోతే ఆయన ఇష్టం. ఎందుకంటున్నానంటే నిన్న దాడి జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ దాడిని ఖండించాడు. పవన్ కళ్యాణ్ అత్యంత ఇష్టపడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేవుణ్ణి ప్రార్థించాడు, జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలి అని చెప్పి. ప్రధానమంత్రి విత్ ఇన్ 1 hour లో. కాబట్టి తను ఇష్టపడే ప్రధానమంత్రి ఎలా స్పందించాడు, తనతో ఉన్నటువంటి తాను ముఖ్యమంత్రి చేయాలనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందించాడు, మీరు ఎట్లా స్పందిస్తున్నారు? విలువ ఉండాలి కదా. పాయింట్ ఏంటంటే కనీసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ, వాళ్ళే డ్రామా ఆడుతున్నారని చెప్పారు. అది కూడా కరెక్ట్ కాదు, చెప్పారు. కానీ ఒక దశ దాటిపోయి ఆయన తలకేసి కొట్టుకున్నాడు అంటే ఆ, లక్షల మంది మీడియా ద్వారా చూస్తున్నారు, జరిగిన ఘటన అందరూ చూసేసినారు. చూసినప్పుడు ఆయన వేసి కొట్టుకోవడం ఏంటి, పూలదండ వచ్చిన దాంట్లో రాయేసి గీక్కోవడం ఏంటి? డాక్టర్లు కూడా చెప్పారు కదా, పదునుగా రాయి తగిలింది, అదో సెంటీమీటర్ ఎంతో లోతుగా అయింది, దానంతా క్లీన్ చేసాము, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ డాక్టర్లు చెప్పారు, మన కళ్ళ ముందు కనపడుతుంది అది బయట నుంచి వచ్చిన రాయని. తనే వేసుకుని కొట్టుకున్నాడు అంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఆకతాయిలుగా ఉండేవాళ్ళు, ఏమాత్రం బాధ్యత లేని వాళ్ళు తప్పట్లు కొడతా ఉంటే దాన్ని చూసి ఆనందపడితే, పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఏంటంటే సినిమాకు వచ్చిన వాళ్ళు ఆడియన్స్ ఎట్టయితే రంజింపజేస్తారో ఆ సినిమా, ఈయన ఆ చుట్టూ ఉన్న వాళ్ళు రంజింపజేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన గుర్తించుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉపన్యాసం చెప్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తారు, మీడియాలు లైవ్ ఇస్తాయి అవన్నీ ఇచ్చినప్పుడు. కానీ ఆయన ముందుండే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కాదు, ఎంటైర్ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. చంద్రబాబు గారు అదే మాట్లాడతారు, లోకేష్ గారు అదే మాట్లాడతారు, జగన్ గారు అదే మాట్లాడతారు. ఈయన రాష్ట్ర ప్రజలు ఇవేం పట్టించుకోడు. తన కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు తప్పట్లు కొడితే వీళ్ళేస్తే అదే పరమానందంగా పొందే పరిస్తున్నాడు. కాబట్టి ఆయన ఇంకా సినిమా హీరో, సినిమా నటుడి స్థాయి దాటి రాజకీయ నాయకుడి స్థాయికి ఎదగలేదనిపించింది. నిజానికి నిన్న ఆయన చేసిన ప్రకటన అత్యంత కేవలమైంది, అసహజమైనది. ఆయన జగన్ గారిని చులకన చేయాలనుకొని చేసిన ప్రసంగం చివరికి ఆయన చులకన అయిపోయాడు ఆయన గుర్తు